తప్పు. బేసిక్గా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పష్టంగా బచావ్ అంటే అవార్డు యాజ్ పర్ అవార్డు అన్నారు. సో బచావ్ అవార్డు ద ఫైనల్. ఆల్రెడీ అవార్డు పాస్ అయిపోయింది. ఇట్ ఇంప్లిమెంటేషన్. అవార్డులో ఎన్ బ్లాక్ 811 టీఎంసీ అలాట్మెంట్ చేయడం జరిగింది. అన్నప్పుడు అధ్యక్ష అన్నప్పుడు ఈ 299 512 అనే ఇష్యూ డజంట్ అరైజ్. రెండో పాయింట్ ఏంటంటే యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ అంటే ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు పాస్ కాలే ఇవ్వలే. రెండవ అధ్యక్ష అన్నప్పుడు ఆ యాక్ట్ ప్రకారం బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 811 2 స్టేట్స్ కలిపి ఉంది. ఈ 2 స్టేట్లు పంచాలా. ఏ ప్రకారం అంటే ఇది ఎస్టాబ్లిష్డ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ రూల్ ఎస్టాబ్లిష్ జస్టిస్ అంతర్జాతీయ జల వివాద చట్టం ప్రకారం హెల్సింకి దాని ప్రకారం అన్నప్పుడు నదీ పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా క్లియర్ క్రిస్టల్ క్లియర్ ఉంది. 68.1 68.5 తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియా అండ్ 31.5 ఏపీది. సో ఆ ప్రకారం పంచాల అన్నప్పుడు ఇంత గొప్పగా మాటలు చెప్పి ఇంత న్యాయం చేసినప్పుడు స్పష్టంగా కనపడతా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీటి వాడడానికి అన్యాయం జరిగినప్పుడు అన్నప్పుడు రెండవ పాయింట్ అది గౌరవ మహేష్ గారు చెప్పాలా. రెండవది ఎప్పుడైతే బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను చట్టాన్ని మారుస్తూ 7 మండలాలను ఏపీ కలిపినప్పుడు ఇంత అన్యాయం జరిగిన దాన్ని బిల్లుకు మద్దతుని చెప్తా ఉన్నారు. ఇంత అన్యాయం జరిగిందని ఎందుకు స్టేట్గా ఎందుకు డొంక తిరుగుడు వ్యవహారం ఎందుకు స్టేట్కి ఇవ్వచ్చు కదా. రెండవది ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కోర్టు పోయినా అన్నారు. అసలు అధ్యక్ష కోర్టు ఎందుకు పోవాలి? 811 కంబైన్డ్ స్టేట్కు చట్టం ప్రకారం ఇచ్చినప్పుడు కోర్టు మనం ఎందుకు పోవాలి? వాళ్ళు పోయిన కోర్టుకు వై యూనివర్సల్ డిగ్రేడింగ్ రాష్ట్ర భవిష్యత్తును పనంగా పెట్టి ఎందుకు పోవాలి? ఒకటి. రెండవది అధ్యక్ష కోర్టు కేసు విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అంటే వారేమన్నారు? విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్కి రిఫర్ చేయాలి. అసలు ట్రిబ్యునల్కి ఎందుకు రిఫర్ చేయాలి? దానిలో ఏం రాసిండ్రు? ఒకవేళ విత్డ్రా చేసుకుంటే మేము అది కూడా పోనీ అష్యూరెన్స్ ఇస్తేనే బాగుంటుంది. విత్డ్రా చేసుకుంటే కేంద్ర లా ట్రిబ్యునల్కి రెఫర్ చేసి ఆ అడ్వైజ్ ప్రకారం తను ఏం చేయాలో ఆలోచన చేస్తున్నారు. అంటే ఏం చేయాలని ఆలోచన చేస్తామనే దానికి ఏమైనా కేసు విత్డ్రా చేసుకుంటారు అధ్యక్ష. కేసు వేయడమే తప్పు, విత్డ్రా చేయడం రెండో తప్పు. యూ షుడ్ ఫైట్. ఉద్యమం చేస్తామంటే ఎందుకు చేయాలి ఉద్యమం? మరి 10 సంవత్సరాలు అధికారం ఉండి ఉద్యమం ఎందుకు చేయాలి? మరి ఎందుకు ఉద్యమం చేయాలా? ఉద్యమం చేయకపోగా ఎప్పుడు ఉద్యమం చేయాలనో చెయ్యకుండా ఉల్టా బీజేపీ ప్రభుత్వానికి ప్రతి సందర్భంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అది జిఎస్టీ యాక్ట్ అయినా ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా రైతు చట్టాలైనా అన్నిటికీ సమర్థించి అంటే గాలికి వదిలేసి ఇలా కాకమ్మ కబుర్లు చెప్తూ పిట్టకలు చెప్పుకుంటూ ఎవరిని ఫూల్ చేస్తున్నారు అంటే రాష్ట్ర రైతాంగాన్ని ఫూల్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇట్స్ వెరీ అంటే అన్టాలరబుల్, క్షమించాలని విషయం ఇది. మళ్ళీ గొప్ప ఇప్పుడు ఉద్యమం చేస్తే మాట్లాడతారు. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్, దే డోంట్ హ్యావ్ మారల్ రైట్, బోత్ ఆఫ్ దెమ్. ఐఎమ్ సారీ టు సే. ఎట్లా మలుస్తారు మాట్లాడండి మహేశ్వర్ రెడ్డి గారు.